ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుదాం. మొట్టమొదటిగా 2 వచనాలు చదువుదాం. మొదటి 2. మెట్టుకున్న సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ఎక్కడికైనా పంపే ముందు మనం జాగ్రత్త అని చెప్తాం. అలా పౌలు గారు వారికి జాగ్రత్తలు చెప్తున్నారు. ఎవరిని గురించి జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నారు. ఒక్కసారిగా చెప్పట్లేదు, కానీ కొంచెం విడమర్చి చెప్తున్నారు. సూటిగానే చెప్తున్నారు. మొట్టమొదటిగా ఏం చెప్తున్నారు? కుక్కల విషయమై జాగ్రత్త. పలుకుతామన్నమాట. కుక్కల విషయమై జాగ్రత్త అని చెప్దాము. మ్యూట్లు తీసి పలకండి అమ్మ, కుక్కల విషయమై జాగ్రత్త అని. హల్లెలూయా. అదే మాట ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నారు. కుక్కల విషయమై జాగ్రత్త. కుక్కలకి పవిత్రత అనేది అంతగా ఏముండదండి. అంటే అవి వాంతికి తిరగడం మాత్రమే కాదు, కానీ వాటి పద్ధతులు చూడండి. కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది. ఇవన్నీ వేరు. అలాగైతే కుక్కల విషయమై జాగ్రత్త అని చెప్పాల్సిన అవసరం లేదుగా. కుక్కలు కలిసి ఉన్నా పర్వాలేదని చెప్పచ్చు కదా. అలా చెప్పట్లేదు. కుక్కల విషయమై జాగ్రత్త అనే చెప్తున్నారు. అంటే మనం చూస్తున్న పాజిటివ్ యాంగిల్ కాకుండా ఇంకా నెగిటివ్ యాంగిల్ ఉంది అనే కదా అర్థం. వాటికి వాయి వరుస ఏముండదు కదా. అలా ప్రవర్తిస్తున్న మనుషుల విషయమై జాగ్రత్త. కుక్కలను పోలి నడుచుకుంటున్న మనుషులను చూస్తే జాగ్రత్త అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త. ఆయన కుక్కలు అని ఎవరిని పిలిచినట్టు? దుష్టులైన పనివారు. చెప్పండి అన్నమాట. దుష్టులైన పనివారు. ఈ దుష్టులైన పనివారిని ఆయన కుక్కలు అని పిలుస్తున్నారు. అందుకే ఇలా రాస్తున్నారు చూడండి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. దయచేసి చెప్తున్న విషయం జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. చేయండి ఎవరైనా. హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం నా తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా.
నా తండ్రి యేసయ్యా, ప్రభువునందు ఆనందించుడి అని నా తండ్రి ప్రభువా యేసయ్యా పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు ప్రభు. తండ్రి ప్రభువా యేసయ్యా, మరి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని కూడా పలుకుచుండగా నా తండ్రి ప్రభు అవునయ్యా, మరి కుక్కలు నా తండ్రి విశ్వాసముగా ఉన్నను నా తండ్రి యేసయ్య తన వాంతికి తట్టు అది తిరుగుతుంది అని నా తండ్రి యేసయ్య వాక్యం సెలవిస్తున్నది. అవునయ్యా, దుష్టులైన పని వారి విషయమై మేము జాగ్రత్తగా ఉండాలయ్యా నా తండ్రి ప్రభు. అంతేకాకుండా చేద అంతేకాకుండా నా తండ్రి ప్రభు చేదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అని వాక్యం సెలవిస్తుండగా నా తండ్రి ప్రభువా యేసరాజా, నా తండ్రి మేము జాగ్రత్త పడుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, కేవలం మేము మీ తట్టు మా కన్నులెత్తి మేము మొరపెట్టుచుండగా నా తండ్రి ప్రభువా మమ్మల్ని అందరినీ మీరే టేకోవచ్చు, మీరే మమ్మల్ని అందరినీ బలపరచు. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం 3వ వచనం 4వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుతున్న మనమే సున్నతి ఆచరించు వారము. కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. హల్లెలూయా. ఎందుకనగా అని చెప్తున్నప్పుడే మనకి ఇక్కడ కొన్ని సమాధానాలు దొరుకుతున్నాయి. చూడండి ఏం చెప్తున్నారు, శరీరంను ఆస్పదం చేసుకొనక అంటున్నప్పుడే ఈ కుక్కలు అని పిలుస్తున్న వారు దేనిని ఆస్పదం చేసుకున్నారని అర్థం? శరీరమును ఆస్పదం చేసుకొని శరీరంను అనుసరించి దానిని ఒక పావులా వాడుకుంటూ దాన్ని ఒక సాధనంగా వాడుకుంటూ మరి ఇచ్చలు వారి కోరికలన్నీ తీర్చుకుంటున్న కుక్కల విషయమై జాగ్రత్త. ఎందుకట ఎందుకు అని చెప్తున్నారంటే ఇక్కడ సున్నతి గురించి ఆయన టాపిక్ తీసుకొస్తున్నారు. చూడండి, ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. ఆచారబద్ధంగా శరీరానికి సున్నతే కాదని, సున్నతి యొక్క ముఖ్య ఉద్దేశం హృదయానికి సంబంధించిందని, తనకి ఇవ్వబడిన ప్రత్యక్షత కొలది పౌలు గారు వివరించారు. మనకి కొలసి ఇక మిగిలిన పత్రికల్లో మనకి ఎక్కువ డీటెయిల్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు చూడండి, కావాలంటే నేను శరీరంను ఆస్పదం చేసుకోవచ్చు, మరి ఎవడైనాను శరీరంను ఆస్పదం చేసుకొనదలచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. పౌలు గారు చెప్తున్నమాట, నేను శరీరంను ఆధారం చేసుకొని ఆస్పదం చేసుకొని నేను దాన్ని మరి ఎక్కువగా వాడగలను, కానీ నేను అలా చేయట్లేదు. అక్కడ తన్ని తానే ఎగ్జాంపుల్గా పెట్టుకొని చెప్తున్న పౌలు గారు. ఇంకా చూడండి, ఈ సున్నతి గురించి ఇంకా కొంచెం డీటెయిల్స్ ఇస్తున్నారు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి
హెబ్రీల సంతానమైన హెబ్రీడునై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడునై. ఎందుకు ఇలా చెప్తున్నారు? తన అర్హతలు చెప్తున్నారు, తన క్వాలిఫికేషన్స్ చెప్తున్నారు. సున్నతి విషయంలో తను ఎంతగా పొంది ఉన్నారో చెప్తున్నారు. ఇప్పుడు యూదుడుగా ఉండి, బెన్యామీను గోత్రంలో ఉండి, ఇప్పుడు తాను సున్నతి పొందినట్ట లేనట్ట? పొందినట్టే. ఒక పరిసయ్యుడుగా ఉన్నానని చెప్తున్నారు. తన క్వాలిఫికేషన్స్ అన్నీ కలిపి చెప్తున్నారు. 8వ దినమున నేను సున్నతి పొందాను అని చెప్తున్నారు. ఇప్పుడు పొందని వ్యక్తి సున్నతి గురించి మాట్లాడుతున్నారంటే అనుకోవచ్చు. కానీ పొందిన వ్యక్తి సున్నతి గురించి దీనికి ఒక కారణం కూడా ఉందండి. తను మారడానికి ముందు స్టెఫెన్ చనిపోవడానికి సమ్మతించిన సమయం, ఆ పెద్దలందరి మధ్యలో రాళ్ళు కొట్టి చంపడానికి ముందు స్టెఫెన్ పలికిన మాటలు కూడా ఎంతో ప్రభావితం చేసినాయి. దానిలో ఒక టాపికే మందిరం. హస్తకృతాలయంలో దేవుడు నివసించడు అని చెప్తూ, మనమే ఆయన మందిరం అని చెప్తూ, అప్పుడు సున్నతి గురించి కూడా ప్రస్తావన వచ్చింది. హృదయములను చెవులను లోపరచనొల్లని వార్లారా అని ఆ రోజు స్టెఫెన్ గారు మాట్లాడుతున్న మాటలు ఈయన మైండ్లో పడ్డాయి. దాని తర్వాత తనకి దానిని గురించి, సున్నతిని గురించిన ప్రత్యక్షత ఇవ్వబడింది. అందుకే తన పత్రికల్లో సున్నతి గురించి రాసి సంఘమును అలర్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, శరీరంను ఆస్పాదన చేసుకొనకుండా కదలడానికి సాదృశ్యంగా తన జీవితాన్ని పెట్టుకున్నాడు కాబట్టే కదా చెప్తున్నారు. ఈరోజు ఒకటే ప్రార్థన చేద్దాం, ఏంటంటే డాక్ట్రిన్స్లో పెట్టి, చాలా ఆచారాల్లో పెట్టి, ఇదే ఆచారము అని దాని లోపల, దాని వెనక ఉన్న మీనింగ్ని మిస్గైడ్ చేస్తూ, లేదా దాన్ని పట్టించుకోకుండా ఆచారంను మాత్రమే పట్టించుకుంటూ దాని వెనక ఉన్న ఉద్దేశంను వ్యర్థపరుస్తున్న ఒక పరిస్థితి ఉంది కదా. దాని మీద ఈరోజు ప్రార్థన చేద్దాం. అట్లీస్ట్ మన కుటుంబాలు ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క పద్ధతి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అని తెలుసుకొని దాని ప్రకారం వాక్యం ఏం చెప్తుందని గ్రహించి ప్రవర్తిస్తే మనకి ఎంతో మేలు, ఎంతో మనోహరం. గ్రహించువారు గ్రహించుదురుగాక. ఆమేన్. 6వ వచనం చూడండి. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ఇంకా తన క్వాలిఫికేషన్స్, పాత జీవితంలో ఉన్న క్వాలిఫికేషన్స్ చెప్తున్నాను. శాస్త్రముల వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని, అయినను అవేవి లేదా ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అదే ప్రార్థన చేద్దాం. మన నాయకులైన వారు, మన పెద్దలు, ఇక పిలువబడుతున్న ప్రతి ఒక్కరు, 5 ఫోల్డ్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఇదిగో ఈ పాకానికి రావాలని ప్రార్థన చేద్దాం. ఏవేవి లాభకరమని ఎంచుతామో అవన్నీ వారు నష్టముగా ఎంచుదురుగాక. సంఘముల గురించి బాధ్యత కలిగి ఈరోజు ప్రార్థన చేద్దాం. సంఘముల్లో ఈ
శరీరంను ఆస్వాదం చేసుకొని తిరుగుతున్న పరిస్థితులు ఎన్నో కనిపిస్తుండగా మనం ఈరోజు బాధ్యత కలిగిన శిష్యులుగా, మంచి సైనికులుగా వాటి నిమిత్తమై ప్రార్థన చేద్దామా? ఒకరి తర్వాత ఒకరు సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం.